Global to local news of the 17th of September 2024. ట్రంప్ హత్యా ప్రయత్నంపై ఫ్లోరిడా విచారణ ప్రారంభించనుంది. ఇంటెల్ యొక్క అమెజాన్ చిప్ డీల్ డబ్బును కోల్పోయే యూనిట్పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇన్స్టాగ్రామ్ స్క్రూటినీ మౌంట్తో తల్లిదండ్రుల నియంత్రణలతో టీనేజ్ ఖాతాలను విడుదల చేస్తుంది. మహిళల కార్పొరేట్ లాభాలు నెమ్మదిగా, నిజమైన నాయకత్వ సమానత్వం దశాబ్దాల దూరంలో ఉంది. బంగ్లాదేశ్లో క్లిష్టమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ అదనంగా $2 బిలియన్లను ప్రతిజ్ఞ చేసింది. విదేశీ జోక్యం పై ఫేస్బుక్ యజమాని మెటా రష్యా ప్రభుత్వ మీడియాను నిషేధించారు. అంతర్యుద్ధం కారణంగా మయన్మార్లో యాగీలో మరణించిన వారి సంఖ్య 200. వాతావరణ సంక్షోభం 40 మిలియన్ల మంది పిల్లలను తీవ్రమైన ఆకలిలోకి నెట్టవచ్చు. భారతీయ వ్యాపారవేత్త యూకే ఆధారిత టెయిల్స్ ట్రేడింగ్ గ్రూప్ యొక్క ప్రైవేట్ విభాగాన్ని విక్రయిస్తున్నారు. యుద్ధం యొక్క మానవ వ్యయం. రష్యా, ఉక్రెయిన్ వివాదం 1 మిలియన్ మంది మరణించారు లేదా గాయపడ్డారు. సెంట్రల్ యూరప్ వరదలు, 17 మరణాల మధ్య పోలాండ్, చెక్ రిపబ్లిక్ ఖాళీ చేయబడ్డాయి. EU చీఫ్ వాన్ డెర్ లేయన్ సుదీర్ఘమైన మరియు ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి తర్వాత తన కొత్త బృందాన్ని ఆవిష్కరించారు. UMG, టేలర్ స్విఫ్ట్ యొక్క మ్యూజిక్ లేబుల్, సూపర్ ఫ్యాన్స్ సహాయంతో అధిక లాభాలను చూసింది. 7-11 తల్లిదండ్రుల కొత్త భద్రతా రేటింగ్ కొనుగోలును ప్రభావితం చేయదు. జపాన్ మంత్రి 7 మరియు ఐ. అధికారులు విస్తృత కార్యకలాపాల గురించి హెచ్చరించడంతో ఇప్పుడు హిజ్బుల్లాను ఆపడం యుద్ధ లక్ష్యం. ఇజ్రాయెల్ యుఎస్ ఆధారిత ఫార్మా దిగ్గజం గిలియడ్ 2 HIV లీనకాపవిర్ పేటెంట్ కావాలని కోరుతోంది. ప్రభుత్వ మద్దతుతో భారతదేశం బయో ప్లాస్టిక్ విధానాన్ని తీసుకురావాలి. అరవింద్ కేజ్రీవాల్, కార్యకర్త, రాజకీయ నాయకుడు అనేక ఆశ్చర్యాలతో తన స్లీవ్ను పెంచుకుంటాడు. ఎక్సైజ్ కేసు, సమన్లకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన పిటిషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. షా చెప్పినట్లే మణిపూర్ పరిస్థితి సాధారణం అయితే, ప్రధాని ఎందుకు సందర్శించలేదు? కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు మా తెలిపింది. మొదటి 100 రోజుల్లో ప్రభుత్వం అనేక రైతు అనుకూల విధానాలను అమలు. అమిత్ షా 511 kpmAYG లబ్ధిదారులకు 2044 కోట్ల రూపాయల మొదటి విడతను విడుదల చేసిన పీఎం. వాతావరణ లక్ష్యాల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు $5 ట్రిలియన్లు అవసరం. భూపేందర్ యాదవ్ సీఎం. వైద్యుల సమావేశం తర్వాత బెంగాల్ పోలీసు ర్యాంకులు, ఆరోగ్య శాఖలో మార్పులు చేసింది. అగ్నిపథ్ పథకంపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని అమిత్ షా అన్నారు. ఒడిశా ప్రభుత్వ సుభద్ర యోజన, రూ. 3800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి. రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా అక్రమ కూల్చివేత, బుల్డోజర్ న్యాయాన్ని నిలిపివేసిన ఎస్సీ. మీరు పార్టీ స్వరూపాన్ని కాదు ముఖాన్ని మార్చగలరు. అతిషి సీఎంగా ఢిల్లీ బీజేపీ చీఫ్. భారతదేశ వాణిజ్యంపై బంగ్లాదేశ్ పరిస్థితి యొక్క సమీపకాల ప్రభావం. Like, share, and subscribe for update news.